ఇప్పుడు మనం ఓ పని చేద్దాం. నాకు వచ్చిన కొన్ని డిఎమ్స్కి రియాక్ట్ అవుదాం. మీ బాబు చాలా చాలా క్యూట్గా ఉన్నారు అన్న, బిగ్ ఫ్యాన్ మీ బాబుకి. ఇప్పుడు నాకని ఎవరు అన్నారులేండి, బిగ్ ఫ్యాన్ బ్రో మీ బాబుకి. మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదండి మా బాబుకని, నాకు తెలుసు మా బాబుకే ఫ్యాన్స్ ఉన్నారు, నాకు లేరు. ఏంటి బ్రో ఋషిల్ కల్లోకి వచ్చి తిడుతున్నాడు, నన్ను పెద్ద పెద్ద బూతులు తిడుతున్నాడు. చిన్నపిల్లాడు కదా తెలియదులే అని వదిలేసా. అరే తుప్పా చదవా. మీ ఋషిల్ టిక్టాక్లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు బ్రదర్. నేను ఋషిల్ వీడియో చూడందే నిద్రపోలేను, అంత ఇష్టం మీ ఋషిల్ అంటే. అన్నా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా? ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు, బిగ్ బాస్ లో కూడా మన టాక్ వినిపిస్తుంది. ఛాన్స్ వస్తే ఇంకా సెటిల్ అయిపోవడమే. బ్రో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఋషిల్ని దేవుడు ఎప్పటికీ ఈ ఏజ్లోనే ఉంచేసి మీకు కావాల్సినంత ఓపిక ఇవ్వాలి. ఆ దేవుడు మాకు మంచి వీడియోస్ వస్తాయి. పెద్ద ప్లానింగే. హాయ్ అన్న, నిన్న ఋషిల్ గాడు ఏడ్చే వీడియో చూసా, వాడు నా కల్లోకి కూడా వచ్చాడు. ఎరా గుండు, ఏం పనిరా నీ కల్లోకి, అందరికీ కళ్ళల్లోకి పోతున్నావంట. నాకు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణే, నాకు స్పెషల్ ఫ్లైట్ పంపించే ఫ్రెండ్స్ ఉన్నారు సార్. మనం ఏం ఇయ్యలేము, మనం ప్రేమ తప్ప. ఋషిల్ని కలిసి గాని చావను. ఇంత ప్రేమేటి బాబు, శతమానం భవతి. మీరు ముస్లిమ్సా? కాదు, ముస్లిమ్స్ లాగా కనిపించే హిందూస్. మా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. వశ్యగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య ఋషులకి అమ్మ లేదా? ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఉంది, లక్షణంగా ఉంది వాళ్ళ అమ్మ. మీ వీడియోస్ అస్సలు లేదు కదా అని అంట. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా. హాయ్ అన్న, ప్లీజ్ అన్న హెల్ప్ చేయండి అన్న, స్కూల్కి ఫీజు కట్టాలన్నా. హాయ్ అన్నయ్య, అడగాలంటే ఏదోలా ఉంది, 1 మంత్గా ఇంట్లో సిచ్యుయేషన్ బాగాలేదు, ఒక 2K హెల్ప్ చేయండి అన్న. ప్రాక్టికల్ ఫీజు కట్టాలి, ఒక 500 ఇవ్వండి సార్ ప్లీజ్. చూడండి అమ్మా, మీరు ఫేక్ అకౌంట్సా లేకపోతే జెన్యున్ అకౌంట్సా నాకు తెలియదు. కొంచెం మంచిగా మెసేజ్ చేయగానే నన్ను డబ్బులు అడిగారు, కానీ నేను జెన్యున్గా మీకు ఒక విషయం చెప్తా వినండి. నేను ప్రస్తుతానికి బిచ్చాగాడు. ఇంట్లో డైపర్లకి, పెట్రోల్కి, సరుకులకి, తిండికి, దీనికే డబ్బులు లేవమ్మా. నేను మీకు హెల్ప్ చేయలేను, నన్ను నా దగ్గర నుండి అది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ.